ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. బోరా సాత్నాల మండల కేంద్రాల్లో ఆఫీసుల శాశ్వత భవనాలకు 2.5 కోట్ల నిధులు మంజూరు కావడం హర్షణీయమన్నారు. ఆయా మండలాల నాయకులు కార్యకర్తలు క్యాంప్ కార్యాలయానికి వచ్చి కంది శ్రీనివాసరెడ్డిని శాల్వతో సత్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కేంద్రం నిధులుగా చెప్పడం సిగ్గుచేటన్నారు. ఆయనకు దమ్ముంటే కేంద్రం నుండి నిజంగా నిధులు తెచ్చి అభివృద్ధికి కేటాయించాలన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కృషితో నిధులు మంజూరు అయినట్లుగా తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి జూపల్లి కృష్ణారావుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. మండల కార్యాలయాల నిర్మాణానికి, శాశ్వత భవనాల నిర్మాణానికి 2 కోట్లకు పైగా నిధుల్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేటాయించారు. ఇది పూర్తిగా జూపల్లి కృష్ణారావు గారు మన మంత్రివర్యులు ఆయన యొక్క ఆశీస్సులతో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం, ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఈ గ్రాంట్ని రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మండల వాసుల యొక్క కష్టాలని నిర్మూలించే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతూ ఉన్నది. అయితే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆయన రిలీజ్ చేసినట్టుగా చెప్పుకోవడం సిగ్గుతనం. నీ కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఉన్నదా పాయల్ శంకర్? నువ్వు కేంద్రం నుంచి 1 రూపాయి తెచ్చినవా? ఇది మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మా నాయకుడు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు ఇచ్చినటువంటి నిధులు. బోరజ్ మండలానికి, సాత్నాల మండలానికి నిధుల్ని కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. నీ కేంద్ర ప్రభుత్వం వాటా 1 రూపాయి లేదు దీంట్లో. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని నువ్వు తెచ్చినట్టుగా చెప్పుకోవడం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం. ఆదిలాబాద్ ప్రజలు ఎప్పుడో తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి బోరజ్ మండల నాయకులకి, సాత్నాల మండల నాయకులకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా.